దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 10వ తారీఖు. ఈరోజు దేవుని ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీల సంఘమునకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానించుకునే ముందుగా చదువుకుందాము. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదము అని పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీల సంఘానికి పత్రిక వ్రాస్తూ, నిష్ప్రయోజనమైన పనులను విడిచిపెట్టి మారు మనసు పొందుకొని సాత్వికముతో నడవవలను అని హెచ్చరించిన హెచ్చరికలను మనం ధ్యానించుకుంటున్నాము. ఇంకా పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు విశ్వాసము ద్వారా మరియు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని చెబుతున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. దేవుని కృప అనేది లేకపోతే రక్షణ ఎలా కలుగుతుంది? కనుక దేవుని కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నారు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినట్లు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 37లో మనం చూస్తున్నాము. బాప్తిస్మము పొందడం అనగా దేవుని ప్రజల్లో చేరడము అని అర్థము. బాప్తిస్మం పొందిన వెంటనే ఆ మనుషుడు దేవుని బిడ్డగా గుర్తింపు పొందిన వానిగా ఉంటాడు. ప్రతి మనిషి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది దేవుని విశ్వసించి రక్షణ పొందుకోవాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడనుటకు సూచనగా తల మీద చేతులుంచడం హస్త నిక్షేపణమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అర్థమైందా మీకు? హస్త నిక్షేపణం అనగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ హస్త నిక్షేపణమును చేయబడుచున్నటువంటి ఈ మనిషి దేవుని చేత ఎన్నుకొనబడి ఉన్నాడని తెలుపుటకు ఇది సూచనగా తల మీద చేతులుంచడం హస్త నిక్షేపణము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుతో నిత్య నివాసము కొరకు ఆయన పునరుద్ధాన్ని నమ్మడం, భూనివాసులకు తీర్పు తీర్చడానికి రాబోయే యేసుక్రీస్తు కొరకు కనిపెట్టడమేనని మత్తయి సువార్త 13వ అధ్యాయం 47లోని ఉపమానము బోధించుచున్నది. కాబట్టి మనము సదాకాలము ప్రభువుతోనే ఉంటామన్న నిరీక్షణ గలవారమై ఆ కాలము కొరకు, ఏ కాలము కొరకు? ప్రభువు రాకడ కొరకు మనము నిరీక్షిస్తున్నామే. ప్రభువు రాకడ కొరకు, ఆ కాలము కొరకు పరిశుద్ధతతోనూ ఆనందముగా ఎదురు చూస్తూ సంపూర్ణులముగా సాగిపోదాము. ఈ సంపూర్ణత అనేది సాగిపోవటకు మనము హృదయపూర్తిగా మనము నమ్ముకొని విశ్వసించి మన హృదయములో భద్రముగా మనము దాచిపెట్టుకుంటే
తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యందు విశ్వాసము దేవా మేము పూర్తిగా హృదయపూర్తిగా తండ్రి, మేము అన్నీ నిర్జీవమైనటువంటి పనికిరానటువంటి ఉపయోగము లేని మా నిరీక్షణకు ఉపయోగము లేనటువంటి పనులు మేము చేయకుండా నీ యొక్క రాకడ కొరకు కనిపెట్టే కాలము కొరకు మేము నిరీక్షిస్తూ నీ పరలోక ఆశీర్వాద భాగ్యాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.